గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రజలకు వాస్తవాలు వివరించే పనిలో పడింది రేవంత్ సర్కార్. విపక్షాల విమర్శలకి చెక్ పెట్టడానికి కసరత్తు కూడా మొదలుపెట్టింది. రాత్రి ఉత్తర్వులు రావడమే ఆలస్యం, ఉదయాన్నే రంగంలోకి దిగిపోయింది మంత్రుల కమిటీ. మరొక వైపు ఆ 400 ఎకరాల్లో బయటి వారికి నో ఎంట్రీ అంటూ ఆదేశాలిచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్. విపక్షాల విమర్శల్ని సర్కార్ ఎలా తిప్పికొట్టబోతోంది, ఆ భూములపై అందరికీ ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతుందో చూద్దాం. కంచ భూములపై సర్కార్ నజర్, రంగంలోకి మంత్రుల కమిటీ, భట్టీతో ఉన్నతాధికారుల భేటీ. గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను మళ్లీ హీటెక్కించింది. అక్కడి 400 ఎకరాల భూములను ప్రభుత్వం TGIICకి అప్పగించడం, అక్కడ డెవలప్మెంట్ పనులు ప్రారంభం కావడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. వారికి మద్దతుగా విపక్ష పార్టీలు రోడ్డెక్కాయి. ఈ భూముల వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతుండగానే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. గచ్చిబౌలి భూములపై అధ్యయనానికి నెల రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని, అప్పటిదాకా చెట్ల నరికివేతను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చేదాకా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం జోక్యానికి ముందే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిని కలిశారు తెలంగాణ బీజేపీ నేతలు. పర్యావరణాన్ని కాపాడాలంటూ నిరసనకు దిగారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. భావి తరాలకు అవసరం ఉన్నటువంటి భూములు, భావి తరాల కోసం ఉపయోగించాల్సినటువంటి ఈ భూములు ఈ రోజు అమ్మి తెగనమ్ముకుంటా మమ్మల్ని ఎవరు ఆపినా కూడా ఆగేది లేదన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున చివరి వరకు పోరాటం చేస్తాం. ఒకవైపు ఏమో ఇవాళ దవాఖాన కడదామంటే భూములు దొరకలేవు, రెసిడెన్షియల్ స్కూల్ పెడదామంటే భూములు దొరకలేవు. ఇప్పటికే విశ్వవిద్యాలయ భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా సంఘీభావం ప్రకటించడమే కాకుండా విశ్వవిద్యాలయ భూములను కాపాడమని చెప్పి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. విద్యార్థుల ఆందోళనకు తోడు విపక్షాలకు గచ్చిబౌలి భూముల వివాదం రాజకీయ అస్త్రంగా మారడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ రంగంలోకి దిగింది. విద్యార్థులు, పర్యావరణవేత్తలతో సంప్రదింపులకు కమిటీ సిద్ధమైంది. CS, రెవెన్యూ, అటవీ, HMDA అధికారులతో సమావేశమయ్యారు మంత్రులు. ప్రభుత్వం నుంచి సుప్రీం కోరిన నివేదికపై అధికారులతో చర్చించారు భట్టి. ఆ భూములతో వర్సిటీకి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని పూర్తి ఆధారాలతో సుప్రీంకు సమర్పించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ రోజు ఒక మన రాష్ట్ర కేంద్రమైన హైదరాబాద్ కి సంబంధించి ఒక ప్రధానమైన పరిశ్రమ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని అడ్డుకోవాలి అని సోషల్ మీడియా ద్వారా చేస్తా ఉన్న ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో అన్ని అంగుళాలలో ముందుకు తీసుకెళ్తాను వాయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు ఆదంనాయ్ గ్రౌండ్ సంబంధించి 500-600 సంవత్సరాలకున్న మడి చెట్లను, వేప చెట్లను నరికేసి ఆ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేస్తుంటే దానిపైన ఆధారపడి ఉన్న పక్షులు గుర్తురాలేదా? గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. ఆ భూములను బిల్లీరావు కంపెనీ నుంచి ప్రభుత్వం ఎలా సాధించింది, న్యాయపరమైన వివాదాలకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టిందన్న అంశాలను తాము జరిపే సంప్రదింపులలో వివరించబోతోంది మంత్రుల కమిటీ. అంతేకాదు ఆ భూములపై పర్యావరణవేత్తలు, యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థుల నుంచి సూచనలు తీసుకోనుంది. ఈ భూములతో పాటు యూనివర్సిటీకి చెందిన భూములను కలుపుకొని మొత్తం 2000 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో పార్క్ ఏర్పాటు చేసే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మొత్తానికి గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాల విమర్శలను అంతే బలంగా తిప్పికొట్టి వివాదాలకు కంచె వెయ్యాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సోషల్ మీడియాలో AI ఫోటోలతో కొందరు చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకే అక్కడి వాస్తవ పరిస్థితులను, ఆ భూములకు సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రజల ముందుంచి విపక్షాలను రాజకీయంగా ఆత్మరక్షణలో పడేయాలని డిసైడ్ అయింది. మరి మంత్రుల కమిటీ సంప్రదింపులు సర్కార్ని ఈ వివాదాల నుంచి ఎంతవరకు గట్టున పడేస్తాయో చూడాలి.